కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి మనతో ఉన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ పరిస్థితులతో ఆమెతో మాట్లాడతాం. రేణుకా చౌదరి గారు నమస్తే. నమస్తే. ప్రధాని మోడీ ఈ మధ్య ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రజాబలం లేని వాళ్ళు, ప్రజాక్షేత్రంలో గెలవలేని వాళ్ళు బ్యాక్ డోర్ ద్వారా పార్లమెంట్లోకి ఎంట్రీ ఇస్తున్నారని అన్నారు. మీకు కూడా వర్తిస్తుందా? నాన్ సెన్స్. ముందు ఆయన జాతకం చూసుకోమనండి. వాట్ ఈజ్ ఈ టాకింగ్? ఒక దేశ ప్రధానమంత్రి మధ్య ఆయన మాట్లాడే ప్రకటనలు అసహించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. చాలా శోచనీయం. అంటే రాజ్యసభ అనేది పెద్దల సభ అంటాం. దాంట్లోకి చాలా ఎక్స్పర్ట్స్, రాజ్యాంగ నిపుణులు, లేదంటే సైంటిస్టులు, కళాకారులు రావాల్సింది. ప్రజాబలంలో గెలవలేని వాళ్ళు రాజ్యసభకు వస్తున్నారు రాజకీయ నాయకులు అంటున్నారు. ఆయనకు అసలు పార్లమెంట్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి తెలిసింటే ఆయన ఇలా మాట్లాడి ఉండేవాళ్ళు కాదు. దొంగ ఫోర్జరీ సర్టిఫికెట్లు, నేను చదువుకున్నానని చెప్పుకోవటాలు ఇవన్నీ లేవు. పార్లమెంట్కి వచ్చిన వాళ్ళు, రాజ్యసభకు వచ్చిన వాళ్ళు ప్రజాబలం ఉందా లేదా అనేది అక్కడ మాట్లాడినప్పుడు తెలుస్తుంది. మాట్లాడినిస్తే కదా. ఓకే, మీరు రాజ్యసభకు వెళ్ళారు. మిమ్మల్ని రాజ్యసభకు పంపించారా? ఖమ్మం రాజకీయాల నుంచి తప్పించారా? తప్పించదలుచుకుంటే పదవులు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అంటే మీకు మిమ్మల్ని గౌరవంగా ఖమ్మం నుంచి తప్పించి అని పక్కన ఏమన్నా పగటి కళలు అంటున్నారా? ఖమ్మం జిల్లా ఆడబిడ్డని, అది శాశ్వత పదవి. ఓడిపోయినా గెలిచినా అక్కడే ఉన్నాను. ఆ జిల్లా అభివృద్ధికి నేను చేపట్టిన కార్యక్రమాలు ఇంకెవరు కూడా మ్యాచ్ చేయలేరు. కానీ గొప్పగా చెప్పుకుంటా. కానీ ఖమ్మం అంటే గుర్తొచ్చే పేరు రేణుకా చౌదరి. మీరు అక్కడి నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఎందుకు ఈసారి మీరు టికెట్ రాదని భయపడ్డారా? టికెట్ వచ్చినా గెలవలేను అని రాజ్యసభకి వెళ్ళారా? సవాలే లేదు. నేను టికెట్ అడిగే సమస్య లేదు. నేను అడగలేదు. రాజ్యసభ నాకు చాలా అదృష్టమని నేను భావిస్తున్నాను. ఖర్గే గారు నిర్ణయం తీసుకొని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిర్ణయించి నాకు రాజ్యసభ ఇవ్వటం, నేను అనుకుంటాను ఇవాళ నాకున్న అనుభవం, నాకున్న నాకు రాజ్యసభ కూడా కొత్త కాదు. మీరు మర్చిపోయారు, నా మొట్టమొదట పార్లమెంట్ రంగప్రవేశం త్రూ రాజ్యసభ. నేను అప్పుడు యంగెస్ట్ మెంబర్. సో ఇవాళ ఈ వయసుకు వచ్చే హ్యాపీ. నేను ఇవాళ ఎలక్టరల్ పాలిటిక్స్ కంటే కూడా ఐ విల్ బీ యూస్ఫుల్ ఇన్ పార్లమెంట్. ఇవాళ వ్యాప్తంగా మీరు గమనిస్తే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ ప్రజాస్వామ్యం. అసలు ముఖ్యమైన బిల్స్ అన్నీ కూడా దున్నుకుపోతూ చర్చ లేకుండా పాస్ చేసుకోవటం చాలా శోచనీయం. ఇటువంటి పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళు పార్లమెంటు రాజ్యసభలో ఉండటం అవసరం. కాంగ్రెస్ పార్టీ భావించారు. మేము అక్కడ ఉంటాము, మేము చేసి చూపెడతాము. అంతే తప్ప గెలవలేని భయంతో మీరు పోటీకి దూరంగా గెలవలేనండి. ఇవాళ రోజు ఖమ్మం జిల్లాలో మా 9 అసెంబ్లీ సీట్స్, కొత్త కాదు ఖమ్మంకి, గతంలో కూడా మేము గెలిపించాము. అండ్ 1,50,000 మెజారిటీ ఉంది మాకు. ఎవడొచ్చినా అల్పాయాసంగా గెలిచే సీట్ అది. నేను ఇంట్లో కూర్చొని గెలిచే సీట్ అది. ఓకే, ఖమ్మం కాంగ్రెస్లో 4 స్తంభాలు అటు నడుస్తుంది. అవును. ఒక స్తంభం రేణుకా చౌదరి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈ నలుగురి మధ్యలో 4 స్తంభాలు కాదు, పునాది రేణుకా చౌదరి. ఓకే, దానిపైన ఇప్పుడు వచ్చినారు 3 స్తంభాలు. 4 స్తంభాలు అట కాదు, పునాది వేసింది రేణుకా చౌదరి. ఆ ఫౌండేషన్ మీదే అందరూ జెండాలు ఎత్తి తిరుగుతున్నారు ఈ కాలం. వెరీ గుడ్. రాని చేసి చూపెట్టి. మీ నలుగురి మధ్య కార్యకర్తలు నలిగిపోతున్నారా? వాస్తవం, నలిగిపోతారండి. పాత కాంగ్రెస్సు, పునాదులతో పాటు పనిచేసిన కాంగ్రెస్సు, కంఠాలు చించుకొని పార్టీ కోసం గొంతెత్తి అరిసిన కాంగ్రెస్సు, కమ్యూనిస్టులతో పోరాడి హత్యలకు బలైన కాంగ్రెస్సు, టీఆర్ఎస్ 10 సంవత్సరాలు మా పైన వేసిన నిందలు, మా పైన పెట్టిన పీడీ కేసులు, భూస్వాములుగా మా భూములన్నీ దున్నుకొని ఇవాళ పువ్వాడ అజయ్ గారు మా పార్టీనే కాదు, కనీసం అది అనుకోవాలి, ఆయన చాలా లిబరల్ మ్యాన్. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఎలా కూనీ చేయాలనేది మాట్లాడేది ఇప్పుడు వైరల్ అయిపోయింది. అది బహిరంగంగా వచ్చింది. ఒకటికంట తల నువ్వు శరీరం వేరు చేసేయాలంట, ఇంకోటి కాళ్ళు ఎరగొట్టాలంట. ఎవరి గురించి మేడం? పువ్వాడ అజయ్ గారు చెప్తున్నారండి. ఎవరి గురించి చెప్తున్నారు? ఆయన ఓన్ వర్కర్స్ గురించి, బీఆర్ఎస్ వర్కర్స్ గురించి. కాబట్టి ఇటువంటి రాజకీయాలను ఎదుర్కొన్న నా పాత కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం
ఫీల్ అవుతున్నారు. కానీ భవిష్యత్తులో నాకు పూర్తి నమ్మకం లోక్సభ ఎన్నికల తర్వాత ఏదేదైనా తెగించి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా గెలిపించుకున్న వాళ్ళు కాబట్టి ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ సర్దుబాటు చేసి అందరూ హ్యాపీగా ఉండే పరిస్థితులు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడేమన్నా ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్లో పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్ళ ఆధిపత్యం కనిపిస్తోందా? ఆధిపత్యం అంటే కొత్తగా వచ్చారు వాళ్ళు, మంత్రులు కూడా చేశాం కదా. మంత్రి ప్రోటోకాల్ ఎంతైనా వాళ్ళకు ఉంటుంది. ఉంటుంది. సో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ కార్యకర్తల్ని బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని తీసుకురావటం జరిగింది. కాబట్టి వాళ్ళకి వాళ్ళు ప్రాతినిధ్యం ఇచ్చుకోవాలి, కొత్త పార్టీలో వాళ్ళు గ్రౌండ్ తయారు చేసుకోవాలనేది ప్రయత్నం చేయటం సహజం. దట్స్ ఓకే, మాకేం కొత్తగా. కానీ అప్పటికే కాంగ్రెస్లో ఉండి మీరు అన్నట్టుగా 10 ఏళ్ళు పోరాటం చేస్తున్న వాళ్ళ మీద వాళ్ళకు కొంత అసంతృప్తి ఉండే మాట నిజం కాదు. వాస్తవం సహజం. అది ఒక మనిషి అన్నాక ఫీల్ అయ్యే వాస్తవాలు అవి. బట్ నో ప్రాబ్లం, ఇంకా టైం ఉంది మనకి. వచ్చే 5 సంవత్సరాల్లో అంతలోపే వీళ్ళందరినీ కూడా సర్దుబాటు చేసి అందరినీ ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతాము. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్గా ఉండి ఇప్పుడు కార్యకర్తల్ని కలుపుకొని ఆయన పని చేసుకుంటున్నారు. ఇట్స్ అ గుడ్ థింగ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.